నేటి యువతలో జంక్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి భవిష్యత్తులో ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉందని ఆర్థో స్పైన్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణ తెలిపారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ పోషకాహారం, పాలు, ఆకుకూరలు, వ్యాయామం, సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు. గత 44 నెలలుగా పేదలకు ఉచిత వైద్య సేవలు, రక్త పరీక్షలు, మందులు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఎర్లీ మార్నింగ్ 2 eggs బాయిల్డ్ ఎగ్ తినాలి. నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బి కృష్ణని, శ్రీకృష్ణ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్. మేము గత 44 నెలలుగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని క్రమం తప్పకుండా మా హాస్పిటల్ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతుందండి. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది పేద ప్రజలు వారికి మేము కన్సల్టేషను, బిఎండి మరియు రక్త పరీక్షలు, అలాగే అందరికీ కూడా కావలసిన మందులు మేము ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కావున ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని హాస్పిటల్ తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామంది వయస్సు ఉడిగిన అంటే 45-40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో ఈ యొక్క బోన్ స్కాన్ అంటే మనకి ఎముకల సాంద్రత తగ్గిపోవడం జరుగుతుంది. దాన్ని మేము ముందుగానే గుర్తించి వారికి తగిన సూచనలు తెలియజేస్తూ కొంతమందికి మందులు అంటే టాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ చేయడం జరుగుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి కూడా స్క్రీనింగ్ చేసి కావాల్సిన వారికి మేము పిఆర్పి అనే ఇంజక్షన్ని రాయితీలో చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క క్యాంప్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.